TG5 న్యూస్ బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. జర్మనీ నర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసం. మార్కెట్ లోకి టయోటా కొత్త ఇన్నోవా హైక్రాస్. డెలివరీ బాయ్స్ ముసుగులో అంతరాష్ట్ర గాంజాయి రవాణా. NIT లో తెలంగాణ మొదటి JNG పోస్ట్ ఆఫీస్ ఆవిష్కరణ. గ్రామాభివృద్ధి లక్ష్యం, పారదర్శక పాలనకు కట్టుబాటు. ఇక బులెటిన్స్ లోకి చూస్తే ముషరాబాద్ లో భారీ నర్సింగ్ జాబ్ మోసం బయటపడింది. జర్మనీకి పంపిస్తామని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసిన కన్సల్టెన్సీ నిర్వాహకులపై విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. జర్మనీ నర్సింగ్ జాబ్స్ పేరుతో పెద్ద మోసం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జర్మన్ భాష శిక్షణ, వీసా ప్రాసెస్, వసతి, ఉద్యోగం అన్ని కల్పిస్తామని చెప్పి వీసా విజన్ కన్సల్టెన్సీ నిర్వాహకులు 50 మందికి పైగా యువత నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నెలలు గడిచినా ఎలాంటి ప్రాసెస్ జరగకపోవడంతో బాధితులు కన్సల్టెన్సీ డైరెక్టర్లను డాక్టర్ రఘువీర్ రెడ్డి, సీతలను పలుమార్లు సంప్రదించినా స్పందన రాలేదని చెబుతున్నారు. మొత్తం ₹1 కోటి పైగా వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. తమపై దాడి చేశారని, తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులు చేస్తున్నారని విద్యార్థులు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడం పట్ల కూడా బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెల్లించిన ఫీజులు వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీసాస్ విజన్ అని ముషరాబాద్ లో ఫారెన్ లాంగ్వేజ్ నేర్పించే ఇన్స్టిట్యూషన్ ఉందండి. అందులో మేము ఏంటంటే ఫారెన్ లాంగ్వేజ్ నేర్పిస్తా అని చెప్పేసి అంటే వాళ్ళే మాకు కాల్ చేసేసి రండి ఇట్లా అన్నారు. సరే అని చెప్పేసి మేము వేరే ఊర్ల నుంచి వచ్చినాము. అక్కడ నుంచి వాళ్ళు జాయిన్ చేయించుకున్నారు. ఇక లాంగ్వేజ్ నేర్పిస్తాము, మీరు రండి, అది ఇది అని చెప్పారు. వీసా ఇప్పిస్తాం, ప్లేస్మెంట్ అన్నీ చెప్పారు. బట్ ఏంటంటే మా సీనియర్స్ ద్వారా మాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పటికొచ్చి ఎవరిని పంపించలేదు, అండ్ దట్టు ప్లేస్మెంట్స్ ఇప్పించలేదు, ఎగ్జామ్ స్లాట్ బుక్ చేపించలేదు, ఏం చేపించలేదు. సో మాకు అలా డౌట్ వచ్చి మేము సీనియర్ బ్యాచ్ని అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయితే వాళ్ళు చెప్పారు ఇట్లా ఎవరికి కాంటాక్ట్స్ లేవు, అది ఇది అని చెప్పి అన్నారు అనమాట. సో మాకు డౌట్ వచ్చేసి ఇక మేము ఒక్కొక్కటి ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఎంక్వైరీ చేసిన దాంట్లో ఈయనకి ఎట్లాంటి కాంటాక్ట్స్ లేవు, ఫారెన్ లాంగ్వేజ్ మీద అంత గ్రిప్ లేదు, అది ఇది అని మాకు తేలింది. సో ఇంకా నమ్మకం లేక మేము డిఎస్పీ సార్ని కలిసినాము. కలిసిన తర్వాత సార్ వచ్చేసి మాకు రిఫర్ చేశారు. మలక్పేట్ జోనల్ ఆయన సార్ని రిఫర్ చేశారు, శ్రీకాంత్ గారిని. సో అక్కడ నుంచి ఇక్కడికి రిఫర్ చేశారు. ఇక్కడ రిఫర్ చేసినాక ఆయనని తీసుకొచ్చారు, మంచిగానే చేశారు, అంతా బాగానే ఉంది. ఏమైనా అయితే ఏమంటే మళ్ళా మాకు చట్ట ప్రకారం మేము చేయాల్సినవి ఉన్నాయి, అది ఇది అని చెప్తున్నారు. తీరా ఆయన రఘువీర్ గారు మాకు కాల్ చేసేసి కాంప్రమైజ్కి వస్తున్నారు. సరే కాంప్రమైజ్కి రండి, నో ఇష్యూ, కానీ మాకు అగ్రిమెంట్ కావాలి అని అంటే మాకు అగ్రిమెంట్ మేము ఇయ్యము, పైసలు ఇస్తా, అప్పుడు మాట్లాడతా, ఇప్పుడు మాట్లాడతా అని చెప్పేసి ఆయన అంటుండ అనమాట. సో మాకు నమ్మకం లేదు. ఈ పోలీస్ వాళ్ళు కూడా ఏదైనా చేస్తారు అనేది అంటే మాకైతే నమ్మకం లేదు సార్. ఇప్పుడు కూడా మీరు డైరెక్ట్ అప్రోచ్ అయ్యారు, ఓకే, బట్ మాకైతే ఏదైనా ఉంది అని అంటే న్యాయం కావాలని మేము అందరం అయితే అనుకుంటున్నాము. సో ఆయన మీద మీరు ఎట్లాంటి రియాక్ట్ అవుతారో, ఎట్లాంటి రియాక్షన్ చేస్తారో మాకైతే తెలియదు. కాబట్టి కొంచెం మీరైతే న్యాయం చేయాలని అనుకుంటున్నాము, పైసలు అయితే వాపస్ రావాలని అనుకుంటున్నాము. 30 మంది వరకు ఉన్నారండి. టయోటా నుంచి మరో కొత్త ఇన్నోవా హైక్రాస్ మార్కెట్ లోకి వచ్చింది. భద్రతా ప్రమాణాల్లో 5 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది. టొయోటా కంపెనీ భారత మార్కెట్ లోకి కొత్త ఇన్నోవా హైక్రాస్ ను విడుదల చేసింది. ఈ కారు భద్రతా ప్రమాణాల్లో 5 స్టార్ రేటింగ్ సాధించడం ప్రత్యేక ఆకర్షణ. భారతీయ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ఈ కారు డిజైన్ చేసినట్టు టొయోటా ప్రతినిధులు చెప్పారు. డ్రైవ్ మోడ్ స్విచ్ వలన డ్రైవర్లు పెట్రోల్ ఓన్లీ మరియు హైబ్రిడ్ మోడల్లో మధ్య సులభంగా మార్చుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే ఈ హైక్రాస్ 23 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. హైబ్రిడ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర 25.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఫీచర్లలో వెంటిలేటెడ్ సీట్లు, లాంగ్ స్లైడ్ ఆటోమన్ సీట్లు, పనోరమిక్ సన్ రూఫ్, 360 డిగ్రీస్ కెమెరా వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి.
కూతుర్ని ప్రేమిస్తున్నాడనే కక్షతో యువకుడిని హత్య చేసిన దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పెళ్లి గురించి చర్చిద్దామని ఇంటికి పిలిచి అత్యంత పాశవికంగా హత్య చేశారు యువతి కుటుంబీకులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అమీన్పూర్ కు చెందిన 20 ఏళ్ల యువతి హైదరాబాద్ మైసమ్మ గుడిలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న జ్యోతి శ్రవణ్ సాయితో ప్రేమలో పడింది. ఇద్దరు చిన్ననాటి క్లాస్మేట్స్. 10th క్లాస్ వరకే కలిసి చదివిన వీరి స్నేహం తర్వాత ప్రేమగా మారింది. ఈ ప్రేమ వ్యవహారం కొద్ది రోజుల క్రితమే యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. వెంటనే ఇద్దరిని హెచ్చరిస్తూ ఇక ముందు మాట్లాడుకోవద్దని కఠినంగా చెప్పేశారు. కొన్నిసార్లు మా అమ్మాయి దగ్గరకు వస్తే చంపేస్తాం అని బెదిరించారా? సాయి యువతి వెనక్కి తగ్గలేదు. దాంతో బెదిరింపులతో ప్రయోజనం లేదని భావించిన యువతి కుటుంబం పన్నాగం పన్నింది. చదువులు పూర్తయ్యాక మీ ఇద్దరి పెళ్లి చేస్తాం, కానీ అప్పటి వరకు దూరంగా ఉండాలి అంటూ నమ్మబలికారు. తర్వాత ఇంటికి రా, పెళ్లి విషయంపై మాట్లాడుకుందామంటూ మంగళవారం ఫోన్ చేసి సాయిని ఇంటికి పిలిపించారు. వారి మాట నమ్మి వచ్చిన సాయి ఇంట్లోకి అడుగుపెట్టగానే దారుణం జరిగింది. యువతి కుటుంబం సభ్యులు ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. క్రికెట్ బ్యాట్లతో విచక్షణ రహితంగా కొట్టడంతో సాయి తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం ఎక్కువై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అదే రాత్రి కుటుంబ సభ్యులు సాయిని కుక్కట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ పరీక్షించిన వైద్యులు సాయి బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. ఈ ఘటనపై సాయి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జ్యోతి శ్రవణ్ సాయి అనే 19 ఇయర్స్ అబ్బాయిని తన యొక్క క్లాస్మేట్ 10th క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలవడం జరిగింది. దానిలో వాళ్ళిద్దరి మధ్య గత 10th క్లాస్ నుంచి లవ్ అఫైర్ ఉన్నట్టుగా బోత్ ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో శ్రీజ వాళ్ళ మదర్ సిరి బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాల పాలై హోలిస్టిక్ హాస్పిటల్లో చనిపోయడం జరిగింది. దీని మీద మృతుని యొక్క పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. శివ వాళ్ళ క్లాసే తోటి స్నేహితుడిని. నేను కూడా శివాని అయితే దారుణంగా చంపడం జరిగిందని మాకు తెలిసింది. మరి వాళ్ళు చెప్పడం వరకు అయితే బ్యాట్ తోటి కొడితే ఇక చనిపోయాడని తెలిసింది. అందులో చాలామంది హస్తం ఉందని మేము అనుకుంటున్నాము. ఇంకా శివాని చాలాసార్లు బెదిరియడం జరిగింది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు కానీ రావడం జరిగింది, కత్తులు పెట్టడం జరిగింది. మా వాళ్ళకైతే వాళ్ళు పెట్టిన ఇబ్బంది వల్ల కానీ ప్రెజర్ వల్ల కానీ ఆల్రెడీ ఒకసారి శివ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. లక్కీగా బయటపడ్డాడు, ఏం కాలేదు. కానీ మళ్ళీ ప్రెజర్ పెరగడం వల్లనో మరి ఏమైందో మనకు తెలియదు. అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి అయితే ఒకరిని పిలవడం జరిగింది. వెళ్ళాక బ్యాట్ తోటి కొట్టామని అయితే వాళ్ళు చెప్తున్నారు, కానీ ఆ బ్యాట్తో కొట్టిన దెబ్బలు అయితే కాదు. ప్రెజర్ పెట్టడం అంటే ఇంట్లో వాళ్ళు పెట్టడం కాదండి. అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేసేయడం, నన్ను పెళ్లి చేసుకో అనడం, నన్ను తీసుకెళ్ళిపో, ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారని మా శివాని ప్రెజర్ చేసిందమ్మ. ఇక 3 సార్లు చేసిందంట. ఇట్లా 3 సార్లు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం జరిగింది, మళ్ళీ తీసుకోవో అనడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బెదిరించింది వాళ్ళు? ఇతనికి శివాకి ఆ అమ్మాయికి మాకు శివాక నాకు శివాకి అయితే 1.5 year నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బీటెక్ వచ్చినప్పటి నుంచి మేమిద్దరం బీటెక్ క్లాస్. అమ్మాయి అబ్బాయి ఎన్ని రోజుల నుంచి లవ్లో ఉన్నారు వాళ్ళు? ఆ అమ్మాయి అబ్బాయి 10th క్లాస్ అప్పటి నుంచి స్కూల్ నుంచి అయితే మరి పరిచయం అయింది. రిలేషన్లో అప్పటి నుంచి ఉండడం జరిగిందని మాకైతే చెప్పేటోడు అప్పుడప్పుడు. క్లాస్లో మా అబ్బాయి హాస్టల్లో చదువుకున్నాడు ఇక్కడ ప్రగతి నగర్ నిజాంపేటలో. అప్పటి నుంచి వీళ్ళిద్దరికి పరిచయం ఉందంట. పొద్దున్న 10 o'clock అయింది ఘటన. ఈరోజు మార్నింగ్ 10 దాకా మాకేం లేదు. అంటే అబ్బాయిని హాస్పిటల్ తీసుకుపోవడం జరిగిందో లేదో మాకు తెలియదు. మాకైతే మార్నింగ్ తెలిసింది, ఈరోజు మార్నింగ్ 10ంటికి తెలిసింది. ఎవరు కాల్ చేశారు మీకు? మా ఫ్రెండ్స్, అంటే వాళ్ళ శివ వాళ్ళ బావ తాలూకా నుంచి, మా కాలేజ్ ఆయన నుంచి కాల్స్ రావడం జరిగితే ఇక మేమందరం కూడా ఇక్కడ వచ్చి నుంచున్నాం. ఇక ఆయన తరఫు నుంచి అమ్మాయి డిగ్రీ చదువుతుంది అనుకుంటా, మాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. డిగ్రీ చదువుతుంది. మరి ఉండడం అయితే బీరంగూడలోనో ఆర్సీపురంలోనో ఉంటారు. మనకైతే కరెక్ట్ ఐడియా లేదు ఎక్కడ ఉంటారు. ఇంతకుముందు అమ్మాయి గురించి చెప్పాడు, ఇలా ఏమన్నా ఇట్లా టార్చర్ పెడుతుంది ఇలా ఏమన్నా చెప్పాడా మీతో? సైడ్ చేసుకున్నాడా? అంటే టార్చర్ అనేది ఆయన ఫీల్ అయ్యిండు, పర్సనల్గా చాలా ఫీల్ అయ్యిండు. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిండు. ఈ పిల్ల అనేది ఇంట్లో నుంచి రావడం చేస్తుండే, శివ నన్ను తీసుకోవో, శివ నన్ను పెళ్లి చేసుకో, మా ఇంట్లో నాకు ఇబ్బంది పెడుతున్నారు అనే మాటలు జరిగినాయి అని మాకు తెలుసు. మరి శివ ద్వారా శివ అయితే 3 సార్లు మాతో చెప్పుకోవడం కూడా జరిగింది. 3 సార్లు అయినప్పుడు
మరి ఈసారి పోయేటప్పుడు అయితే మాకు ఎవరికి చెప్పలేడు అసలు పోతున్నానని కూడా, డైరెక్ట్ ఒక్కడు పోవడం. అంటే అన్న ఇప్పుడు మా శివాకి బీటెక్ అయిపోయినాక కొంచెం కెరియర్ సెటిల్ అయినాక చేసుకుందాం అని ఉండే అబ్బాయిని ఇప్పుడు సడన్ గా నన్ను పెళ్లి చేసుకో అంటే అబ్బాయికి ప్రెజర్ అనిపించదు. అమ్మ నాన్న కూడా ఎవరు లేరు, వాళ్ళ పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు. హైదరాబాద్ లో డెలివరీ బాయ్స్ ముసుగులో నడుస్తున్న అంతర్రాష్ట్ర గాంజాయి రవాణా ముఠాను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీమ్ కూలదోసింది. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన 10 మంది యువకులు డెలివరీ బాయ్స్ గా పనిచేస్తూ మరోపక్క రహస్యంగా గాంజాయి రవాణా చేస్తూ పెద్ద ముఠాగా ఏర్పడ్డారు. బ్లింకిట్ డెలివరీ బాయ్స్ ముసుగులో ఇంటింటికి సరుకులు అందిస్తూ అవసరం ఉన్న వారికి గాంజాయి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం అందగా ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏ టీమ్ అంజిరెడ్డి బుధవారం ఈ గ్యాంగ్ ను పట్టుకున్నారు. ఒరిస్సా, ఖమ్మం, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చిన వీరంతా హోటల్లో, సర్వీస్ అపార్ట్మెంట్లలో కలిసి ఉండి బీదర్, ఒరిస్సా నుంచి తక్కువ ధరలకు గాంజాయి తెప్పించుకుని మాదాపూర్, బంజారా హిల్స్ సహా పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డెలివరీ బాయ్స్ గా ఉంటే ఎవరు అనుమానం పెట్టారన్న ఆలోచనతో ఉద్యోగాన్ని ముసుగుకు ఉపయోగించి గాంజాయి అమ్మకాలు సాగించిన ఈ ముఠా వారి వద్ద నుంచి 3.3 కిలోల గాంజాయి, 6 సెల్ ఫోన్లు, 2 2-వీలర్ సీజ్ చేశారు. బంజారా హిల్స్ ఎస్ఎస్ కాంప్లెక్స్ సర్వీస్ అపార్ట్మెంట్ లో వీరు నివసిస్తున్నట్లు తెలిసింది. శ్రీకాంత్, కిషోర్, ఉమేష్, సయ్యద్ అన్వర్, సింహాచలం రావు, అమర్, జోయ్ అలీ, మహమ్మద్ అలీ, ఇర్ఫాన్, బాబుల్పురి అనే 10 మందిలో 6గురిని అరెస్ట్ చేశారు. 4 ఫరాల్లో ఉన్నారు. ఈ ఘటన తర్వాత డెలివరీ కంపెనీలకు కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాబాజ్ ఖాసిం లేఖలు పంపాలని ఆదేశించారు. డెలివరీ బాయ్స్ ముసుగులో డ్రగ్స్, గాంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వీస్ బాయ్స్ పై నిఘా పెంచాలని కంపెనీలు కోరారు. తెలంగాణలోనే తొలి జెన్జిమ్ టీమ్ పోస్టాఫీస్ వరంగల్ ఎన్ఐటి ప్రాంగణంలో ప్రారంభమైంది. ఆధునిక హంగులతో, డిజిటల్ ఫెసిలిటీలతో యువతకు దగ్గరయ్యేలా ఈ కొత్త పోస్ట్ ఆఫీస్ ను తీర్చిదిద్దారు. వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటిలో తెలంగాణలోనే తొలి జెన్జిమ్ టీమ్ పోస్టాఫీస్ వరంగల్ ఎన్ఐటి ప్రాంగణంలో ప్రారంభమైంది. ఆధునిక హంగులతో, డిజిటల్ ఫెసిలిటీలతో యువతకు దగ్గరయ్యేలా ఈ కొత్త పోస్ట్ ఆఫీస్ ను తీర్చిదిద్దారు. జనరల్ సుమిత అయోధ్య, ఎస్ఐటి రిజిస్ట్రార్ సునీల్ కుమార్ మెహతా, హన్మకొండ డివిజన్ ఎస్పీ నరేంద్రబాబు హాజరయ్యారు. ప్రస్తుత తరం యువతను దృష్టిలో పెట్టుకుని ఈ పోస్ట్ ఆఫీస్ ను రంగురంగుల ఇంటీరియర్స్ తో, డిజిటల్ ఫ్రెండ్లీ వాతావరణంతో తీర్చిదిద్దారు. వైఫై సదుపాయంతో పాటు ఫార్మల్ బుకింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆధార్ సేవలు, క్యూఆర్ ఆధారిత చెల్లింపులు ఆల్ ఇన్ వన్ గా అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా విద్యార్థుల కోసం స్పీడ్ పోస్ట్ పై డిస్కౌంట్లు కూడా ఇవ్వడం విశేషం. క్యాంపస్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది నుంచి అద్భుత స్పందన వచ్చింది. తొలి రోజే 92 సుకన్య సమృద్ధి ఖాతాలు, 87 పిపిఎఫ్ ఖాతాలు, 168 పిఎల్ఐ పాలసీలు, 12.17 లక్షల ప్రీమియం ప్రారంభమయ్యాయి. కొంత ఖాతాదారులకు వెంటనే పిఎల్ఐ బ్యాండ్లు, పాస్బుక్ లు అందజేశారు. విద్యార్థులు, సిబ్బంది ఈ కొత్త పోస్ట్ ఆఫీస్ ను అభినందిస్తూ క్యాంపస్ లో డిజిటల్ సర్వీసులు అందుబాటులోకి రావడం ఎంతో ప్రయోజకరమని, ఇది విద్యార్థి స్నేహపూర్వక ముందడుగని ప్రశంసించారు. షాబాద్ మండలం మల్లారెడ్డిగూడలో సర్పంచ్ అభ్యర్థి మీసాల చంద్రమ ప్రచారం వేడెక్కింది. గ్రామం మొత్తం తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి హామీలతో ఆమె ముందుకు సాగుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మల్లారెడ్డిగూడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మీసాల చంద్రమ ప్రచారానికి ఊపు వచ్చింది. గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి వార్డును సందర్శించిన ఆమె ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, పారదర్శక పాలనతో గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని చంద్రమ హామీ ఇచ్చారు. అభివృద్ధి పథకాలను వేగంగా అమలు చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని చూపిస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని గ్రామస్తులను కోరింది. ప్రచారంలో స్థానిక నాయకులు, మహిళలు, యువత ఘనంగా పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఉద్యోగులంతా కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు, అధికారులు తమ శాఖలకు సంబంధించి పలు సమస్యలు, అభ్యర్థనలను పవన్ ముందు ఉంచారు. పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్చిన నిర్ణయంపై ఉద్యోగులు డిప్యూటీ సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. డీడీఓ వ్యవస్థ ఏర్పాటు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అయితే సొంత మండలాల్లో పనిచేసే అవకాశం ఇవ్వాలని గ్రామ సచివాలయ ఉద్యోగులను పంచాయతీరాజ్ శాఖ నుంచి పంచాయతీరాజ్ శాఖ నుంచి వేరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ శాఖలోనే డిపార్ట్మెంట్ పరీక్షలు పెట్టడం సరికాదని, జోనల్ సిస్టమ్ కారణంగా పదోన్నతులకు ఎదురవుతున్న ఇబ్బందులను కూడా ఉద్యోగులు పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు శశిభూషణ్ కుమార్, కృష్ణతేజ, రేవు ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలను ఓపికగా విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గతంలో పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు అరుదే అని గుర్తు చేశారు. అభివృద్ధి చేసిన శాఖలో ఉద్యోగి ప్రమోషన్ అనేది ఇంట్లో పండగలా ఉండేది అని తెలిపారు. సంస్కరణలో ఫలాలు గ్రామాల్లో ప్రజలకు సేవల రూపంలో కనిపించాలని ఉద్యోగులకు సూచించారు. జీతాలు పెరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాలని, దానికోసం అధికారులు కృషి చేయాలని పవన్ స్పష్టం చేశారు. పల్లెలే దేశానికి వెన్నెముక అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ పల్లెలను బలోపేతం చేసేందుకే పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని గుర్తు చేశారు. పోస్టులు, బదిలీలకు రేట్లు పెట్టే వ్యవస్థను పూర్తిగా నిలిపివేయాలని ఉన్నతాధికారులకు చెప్పానని తెలిపారు. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆదేశించిన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మరియు అనుబంధ శాఖల్లో మొత్తం 2 లక్షల మంది ఉన్నారని, సీనియారిటీ, సిన్సియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణలో చలి మరో స్థాయికి చేరుకోనుంది. బుధవారం నుంచి 5 రోజుల పాటు తీవ్రమైన చలిగాలు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల్లో తీవ్రమైన చలిగాలు వీస్తాయని, ప్రస్తుతం కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న చాలా ప్రాంతాల్లో చలి మరింత పెరుగుతోందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. చలిగాలు ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం పూట ప్రయాణాలు చేసేవారు సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిదని వాతావరణ శాఖ సూచిస్తోంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తీవ్ర చలి హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందాల కిరీటాలతో వెలుగొందిన రియా సింగ్ ఇప్పుడు వెండితెరకు అడుగు పెడబోతోంది. మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా తెలుగు సినిమా జెట్లీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అవబోతున్నారు. అందాల పోటీల్లో సత్తా చాటిన రియా సింగ్ ఇప్పుడు సినీ రంగం వైపు అడుగేస్తోంది. కమెడియన్ సత్య హీరోగా, రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెట్లీ చిత్రంలో రియా హీరోయిన్ గా నటిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ లో రియా ఇంటెన్స్ యాక్షన్ మోడల్ లో కనిపించి సినిమా మీద ఆసక్తిని రేపుతోంది. గుజరాత్ కు చెందిన రియా సింగ్ కేవలం 18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు మిస్ టీన్ గుజరాత్, మిస్ టీన్ ఎర్త్ టైటిల్స్ దక్కించుకొని విజయ పదంలో దూసుకెళ్లింది. మోడలింగ్ తో పాటు ఆమె ఒక టెడెక్స్ స్పీకర్ కూడా. ఆర్ట్స్ లో ఆమె డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పుడు శివాని రాయ్ అనే పాత్రలో తెలుగులో నటిగా తన కొత్త ప్రయాణం ప్రారంభించబోతోంది. భాగ్యనగరం ఫుట్బాల్ జోష్ తో ఊగిపోతుంది. అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ కు రాబోతుండటంతో అభిమానుల ఉత్సాహం ఊరుకులేస్తోంది. కానీ మెస్సీతో ఫోటో దిగాలంటే మాత్రం భారీ మొత్తం ఖర్చు అవుతోంది. భాగ్యనగరంలో ఫుట్బాల్ ఫీవర్ పీక్ కి చేరుకుంది. ఎల్లుండి హైదరాబాద్ కు రానున్న లియోనల్ మెస్సీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ద గోట్ టూర్ సలహాదారు పార్వతీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఫలక్నామా ప్యాలెస్ లో జరిగే ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ లో మెస్సీతో ఫోటో దిగేందుకు 9.95 లక్షల అదనంగా జీఎస్టీ చెల్లించాలని, కేవలం 100 మందికే ఈ ప్రత్యేక అవకాశమని శనివారం సాయంత్రం నగరానికి చేరుకునే మెస్సీ రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయనతో పాటు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారైజ్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా సందడి చేరున్నారు. సింగరేణి RR9 వర్సెస్ అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ మధ్య 20 నిమిషాల మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగనున్నారు. యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా మెస్సీ చిన్నారులకు ఫుట్బాల్ స్కిల్స్ నేర్పుతూ పెనాల్టీ షూట్అవుట్ విజేతలకు బహుమతులు అందిస్తారు. అనంతరం సీఎం చేతుల మీదుగా సన్మానం అందుకోనున్నారు. రాత్రికి నగరంలో బస చేసిన మెస్సీ ఆదివారం ఉదయం ముంబైకి బయలుదేరతారని అధికారులు తెలిపారు. ఈవెంట్ లో భాగంగా మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఉండబోతోంది. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్.
జర్మనీ నర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసం. మార్కెట్లోకి టయోటా కొత్త ఇన్నోవా హై క్రాస్. డెలివరీ బాయ్స్ ముసుగులో అంతరాష్ట్ర గాంజాయి రవాణా. ఎన్ఐటిలో తెలంగాణ మొదటి జేఎన్జీ పోస్ట్ ఆఫీస్ ఆవిష్కరణ. గ్రామాభివృద్ధి లక్ష్యం, పారదర్శక పాలనకు కట్టుబాటు.